ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియా కాండము 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 40 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు ఒక శుభదినముగా మీకు మారునుగాక. మీరు చేయాలని అనుకున్నటువంటి పనులు దేవుడు మీకు సఫలం చేస్తారు. ఆయన మీ చేయి పట్టుకొని గమ్యానికి తోడుకొని వెళతారు. మీరు చాలా ఆవేదనతో, బాధతో, కన్నీళ్లతో, దుఃఖముతో ఉన్నారా? ఈరోజు దేవుడు ఒక చక్కని త్రోవలో మంచి అనుభవం గల చోటికి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్ళబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఆయనపై ఆధారపడండి. ఆయనలో మీరు ఆనందించండి. సంతోషముతో ఆయనను సేవించండి. అది మీకు క్షేమం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చినటువంటి లేఖన భాగం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక అద్భుతమైన ప్రవచనం. యెషయా భక్తుడు క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం మెస్సియా అనబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన దర్శనములో ఆయన చూచి ఈ ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. శరీరధారి అయి ప్రభు మన మధ్యలో నివసించడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. అతడు కేకలు వేయడు, ఆయన అరవడు, వీధిలో తన కంఠస్వరం ఎవరికీ వినబడనీయడు. దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మినటువంటి ఆయనను మనం పోలి ఉండాలి. పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అవును దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని పోలి నడవవలసినది. మన సొంత వ్యక్తిత్వం, మన సొంత చిత్తం, మన సొంత ఆలోచనలు దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టబడాలి. అవి బూడిద కుప్పగా మారాలి. ఆ బూడిద కుప్పల్లో నుండి ఒక జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడి నుండి దైవ మహిమ ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వారు కోపడుతున్నప్పుడు, వారికి కోపం వచ్చినప్పుడు ఎంత గడిబిడి చేస్తారో, ఎంత గందరగోళం చేస్తారో. వారు ఆ కోపంలో అరుస్తున్నప్పుడు వాళ్ళ కేకలు 3 వీధుల వరకు వినబడతాయి. నా ప్రియ దేవుని బిడ్డ, అది ఎంత మాత్రం మంచిది కాదు. కోపంలో ఉన్నప్పుడు మన మాటను కాచుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. మనం అరిస్తే గెలిచినట్టు కాదు, లేకపోతే మౌనముగా ఉన్నాం కాబట్టి మనం ఓడిపోయినట్టు కాదు. మౌనం ఓటమి కాదు, అరిస్తే గెలిచినట్టు కాదు. సమయానుకూలంగా ప్రవర్తించటమే జ్ఞానం అని పిలువబడుతుంది. దేవుని బిడ్డలారా, నాణ్యాలు శబ్దం చేస్తాయి, కరెన్సీ నోట్లు శబ్దం చేయవు. అలాగనే మనం మన విలువ పెరిగిన కొద్దీ మన మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం శుభవచనాలే పలకాలి, ఆశీర్వాదకరమైన మాటలే పలకాలి. బూతులు కానీ, సరసోక్తులు కానీ, కోపంలో
గట్టిగా కేకలు వేయడం కానీ ఎంతమాత్రం మనకి మంచిది కాదు. అది దేవునికి మహిమ తీసుకొని రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువును పోలి నడుచుకొనవలసినది. మనం గొంతు పెంచడం కాదు, మన మాట విలువ పెంచుకోవాలి. మీరు చూడండి, ఉరుములు ఉరిమినంత మాత్రాన పంటలు పండుతాయా? ఎంతమాత్రం పంటలు పండవు. పంటలు ఎప్పుడు పండుతాయి తెలుసా? వర్షాలు కురిసినప్పుడు. ఉరుములకి పంటలు పండవు, వర్షాలకి మాత్రమే పంటలు పండుతాయి. అదేవిధంగా ఒక దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు సమృద్ధికరమైన పంటనిచ్చేటువంటి వాడు. అరిచి కేకలు వేసి ఇంటి వారందరినీ గందరగోళానికి గురిచేసే వ్యక్తి ఒక ఉరుము లాంటి వాడు. అతని ద్వారా ఎటువంటి ప్రయోజనం కలగదు. ఈరోజు ప్రభు తేటగా మీతో మాట్లాడుతున్నారు. నా బిడ్డ, ఇదిగో శుభవచనమే పలుకు, ఆశీర్వాదకరమైన మాటలు నీ ఉచ్చరించు, నీ కోపాన్ని నా బలిపీఠం మీద పెట్టు, నేను నీకు జయమిస్తాను అని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు చూపిన శాశ్వతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, మా కోపాన్ని, మా ఆవేశమును అదుపులో పెట్టుకొని దీర్ఘశాంతం కలిగి యేసును పోలి నడవడానికి సహాయం చేయండి. నీ కృపను తోడుగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తుని పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయమని మా తండ్రి, మా విశ్వాస జీవితంలో ఒక మాదిరిని ఈ లోకానికి చూపించినట్లుగా మమ్మల్ని అభిషేకించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.